హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్రెష్ టు కిచెన్. ఈరోజు మనం పల్లెటూరి స్టైల్లో ఎంతో రుచిగా ఉండే వంకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా అండి. ఈ వంకాయ బజ్జీ కోసం చిన్న సైజులో ఉండే 8 వంకాయలను, మీడియం సైజులో ఉండే 4 టమోటాలను, 20 పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. అంటే చిన్న సైజులో ఉండే చిన్న మిరపకాయలను తీసుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోవాలండి. తర్వాత వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గుత్తి వంకాయ కట్ చేసినట్టు కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలను ఉప్పు నీటిలో వేసుకోవాలండి. అంటే నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఈ వంకాయల్ని శుభ్రం చేసుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలను, టమోటాలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. స్టవ్ను సిమ్లో పెట్టుకుని మనం శుభ్రం చేసుకున్న వంకాయలను, అలాగే పచ్చిమిరపకాయలను, కొత్తిమీరను, అలాగే టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందామండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పును ఉపయోగించానండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. అలాగే చిన్న స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత గిన్నె పైన ఒక మూత పెట్టి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వంకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు మెత్తగా ఉడికాయి కదండి. తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి వీటన్నింటినీ మెత్తగా నలుపుకోవాలండి. ఇలా నలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ వంకాయ బజ్జీ కోసం పోపును రెడీ చేసుకుందామండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం చిటపటమనిన తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నలిపి వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఆయిల్లో మగ్గించుకోవాలండి. తర్వాత 2 కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలండి. వీటన్నింటినీ మరో నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మెత్తగా నలిపి పెట్టుకున్న వంకాయ బజ్జీని ఈ పోపులో వేసుకోవాలండి. తరువాత ఈ చట్నీ అంతా పోపులో కలిసే విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చట్నీ పైన వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా చట్నీ పైన వేసుకుని స్టవ్ను ఆఫ్ చేస్తే
ఎంతో రుచిగా ఉండే పల్లెటూరి స్టైల్లో వంకాయ బజ్జీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.